షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మిథునంలో సంచారం చేస్తూ 16వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మేషంలో సంచరిస్తున్న కుజుడు 12వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 19వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 6వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా అక్కడే సంచరించి 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృషభ రాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గృహంలో శుభకార్యాలకు సంబంధించిన శుభవార్తలను వింటారు. నూతన వస్తు లాభం ఉంటుంది. ఇల్లు, స్థలాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. నూతన బంధువుల కలయిక ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మొదటి 2 వారాలు విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ 2వ వారం నుంచి విద్యపై శ్రద్ధ పెట్టి చదవడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి. సహోద్యోగులతో విభేదాలు వంటి చికాకులు ఉంటాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార అభివృద్ధి ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించడం లేదా వ్యాపార అభివృద్ధి చేయడం వంటి పనులను చేపడతారు. భాగస్వామి వ్యాపారంలో భాగస్థుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన మాటను కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మొదటి వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ మాసంలో శుభవార్తలను వింటారు. సంతానానికి వివాహం కుదరడం, సంతానం విద్యలో రాణించడం, సంతానానికి ఉద్యోగం లభించడం వంటి శుభవార్తలను వింటారు. 2వ వారం తర్వాత ఇల్లు, స్థలాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కొనుగోలు విషయంలో ధనం ఇచ్చిపుచ్చుకునే విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఎప్పటి నుంచో ఉన్న అధిక ఖర్చులు ఈ మాసం అదుపులోకి వస్తాయి. నూతన బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ మాసం ఆనందదాయకంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పూలతో పూజ చేయడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.